నిజమే, నువ్వన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకొని అస్థిపంజరాన్ని తీసుకొని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా ప్రాకింది. చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజరపు నృత్యం కళ్ళారా చూస్తే గాని నమ్మదలచలేదు. ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవుడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు సరికదా, కదలనన్నా కదలలేదు. శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది మామూలు అస్థిపంజరంలాగే పడి ఉన్నది కానీ అందులో విశేషం ఏమీ అనిపించలేదు. శృతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలో పోయి ఉండేదే. కానీ రాజుగారికి మటుకు తీరని అవమానం అయింది. ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ వంచకుణ్ణి తీసుకుపోయి చిత్రవధ చేయండి అన్నాడు. రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహము. తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది? ఆ అస్థిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీద ప్రేమతో కాదు. నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవడానికే ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవటం కోసమే రాజు ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు. అతని పథకం పారింది. రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.